ట్విషా శర్మ డౌరీ హెరాస్మెంట్ డెత్ కేస్. ఇందులో ఫస్ట్ తప్పు ఎవరు తెలుసా? ముమ్మాటికి ట్విషా శర్మదే. దాని తర్వాత ట్విషా శర్మ వాళ్ళ పేరెంట్స్ది, ఆ తర్వాతే ట్విషా శర్మ హస్బెండ్ అయినా వాళ్ళ మదర్ ఇన్ లా అయినా. ఎందుకు అంటున్నా అంటే ఈ వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. డిసెంబర్ 2025లో తనకు పెళ్ళైంది. ఎవరితో? సమర్థ్ సింగ్, ఒక లాయర్, వాళ్ళ హస్బెండ్. అండ్ వాళ్ళ అత్తయ్య రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గిరిబలా సింగ్. అయితే పెళ్ళైన దగ్గర నుంచి 5 monthsలో ఎటువంటి టార్చర్స్ అనుభవించిందంటే డౌరీ హెరాస్మెంట్ టార్చర్ అనుభవించింది, క్యారెక్టర్ అసాసినేషన్ టార్చర్ అనుభవించింది. అండ్ నెక్స్ట్ వాళ్ళ నాన్న ప్రేమగా పెళ్ళి కానుకగా 20 lakhs మ్యూచువల్ షేర్స్ అండ్ ఈక్విటీ షేర్స్ తనకి ఇవ్వడం జరిగింది. ఆ షేర్స్ ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ చేయాలనే టార్చర్. అండ్ ఏప్రిల్లో తను ప్రెగ్నెంట్ అయితే ఫోర్స్ఫుల్గా అబార్షన్ అండ్ దెబ్బలు, తన్నులు, ఇవన్నీ 5 months నుంచి తను బేర్ చేసింది. అయితే ఎందుకు తనదే తప్పు అంటున్నావు అంటే 5 monthsలో ఏదో ఒక టైంలో తనకు తెలిసిపోయింది కదా వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని, బయటకు వచ్చేసి ఉండొచ్చు కదా. లేదు, పోనీ వాళ్ళ పేరెంట్స్కి చెప్పినప్పుడైనా పేరెంట్స్ వాళ్ళకి తీసుకెళ్ళి రావచ్చు కదా, అది చేయలేదు. చివరికి ఏం మిగిలింది? మనం చదువుకున్నాము, మనకి ఫ్రీడమ్ ఉంది, ఒక్క నిమిషము ఏదో ఒక బహానా చెప్పి బయటకు వెళ్ళిపోతే అయిపోతుంది కదా. వెళ్ళదు. ఎందుకంటే సొసైటల్ ప్రెషర్, పేరెంటల్ ప్రెషర్, పరువు. ఇప్పుడు నాకు పెళ్ళైంది, నేను బయటకు వెళ్తే నన్ను ఏమంటారు ఏంటి, ఇవన్నీ ప్రెషర్స్ వల్ల పరువు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా అంటే ప్రాణం అని చెప్తాం. సో ఫైనలీ ఏం మిగిలింది? ట్విషా శర్మ యాక్ట్రెస్, మోడల్ అండ్ అలాగే ఒక మంచి కార్పొరేట్ జాబ్ హోల్డర్ అనే ఐడెంటిఫికేషన్ నుంచి ట్విషా శర్మ డెడ్ బాడీ అనే ఐడెంటిఫికేషన్ వరకు వచ్చింది. చిన్నప్పుడేమో వెయిట్ లాస్ పిల్స్ తీసుకొని యాక్టర్ అవ్వాలని ఫోర్స్ చేసిన తండ్రి, పెళ్ళయ్యాక కట్నం కావాలి అని ఫోర్స్ చేసిన భర్త, చనిపోయిన తర్వాత క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్న అత్త, ఇంతమందిలో తను ప్రాణం వదిలేసింది. దయచేసి అమ్మాయిలు ఎవరైనా కానీ పేరెంట్స్ అక్కర్లేదు, లేకపోతే ఫ్రెండ్స్ అక్కర్లేదు, హస్బెండ్స్, సిబ్లింగ్స్ ఎవరి హెల్ప్ అక్కర్లేదు. మీరు డిస్రెస్పెక్ట్ ఫేస్ చేస్తున్నారు, మీరు టార్చర్ ఫేస్ చేస్తున్నారంటే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ఫుల్లీ వాకౌట్.